ఏమనుకుంటున్నారు? మా తాత మన్నం దొర, మా అబ్బా అడవి దొర, నేనేమో పిట్టల దొర. దొర కాదు, దొర సానిని. ఏమనుకుంటున్నాను నేనంటే? నేను పుట్టింది పిఠాపురం, పెరిగింది పెద్దాపురం, ఆడింది అమలాపురం, పాడింది పండరీపురం. మీకు విషయం తెలుసా? మా పూర్వీకుల దగ్గర గుమ్మడికాయ అంత బంగారం ఉండేది. కుక్క ముట్టిందని అవతల పారేశారు. మా ఇల్లు మైసూర్ ప్యాలెస్ కన్నా డబుల్ ఉంటుంది. పగల సూర్యుడు, రాత్రులు నక్షత్రాలు కాపలా కాస్తుంటాయి. మీకు ఇంకో విషయం తెలుసా? నా టిఫిన్ తిరుపతిలో, భోజనం బెంగళూరులో, ఉపాహారం ఉడిపిలో. నేను నిద్రపోయేది ముంబైలో, లేచేది జపాన్లో. నేను నా చిన్నతనంలోనే హిమాలయ పర్వతాలు 6 సార్లు ఎక్కిన, 7 సార్లు దిగిన. మీకు ఇంకో విషయం తెలుసా? నేను కర్నూలులో క్రికెట్ ఆడేటప్పుడు 6 కొడితే అది దగ్గర హైదరాబాద్లో పడింది. బాల్ ఇంతవరకు ఎవ్వరికి దొరకలా. మీకు ఎవరికైనా దొరికిందా? అదేంటి, నేను కొట్టింది ఒక్క బాలే కదా, ఇంతమందికి ఎలా దొరికింది? అవునా అంటే మీ ఎవరికి దొరకలా. కూర్చోండి. నా తెలివితేటలు చూసి మా సార్లందరూ తేలగళ్ళేసేవారు. ఎందుకో తెలుసా? నేను 6వ తరగతి 6 సార్లు చదివిన, 7వ తరగతి 7 సార్లు చదివిన, 10వ తరగతి 10 సార్లు పాస్ అయినా. ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, కంప్యూటర్, సాతొక్క ఐతొక్క అన్నీ ఒకేసారి చదువుతున్నా. అయినా కానీ మీరు ఇప్పుడు వాడుతున్న బండి గిండి మందులు గిందులు అన్నీ కనిపెట్టింది ఎవరు అనుకుంటున్నారు? సైంటిస్ట్లు అనుకుంటున్నారా? కాదు, నేనే ఒక పెద్ద సైంటిస్ట్ని. హే సైలెంట్, నో అల్లరి. నాకు క్షణం తీరిక లేదు. నాకు బొంబాయిలో బట్టల ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, బీహార్లో బొగ్గుల ఫ్యాక్టరీ, ఏపీలో అప్పడాల ఫ్యాక్టరీ ఉన్నాయి. నేను కేరళలో క్యారెట్లు, అస్సాంలో అల్లం, గుజరాత్లో బెల్లం, ఢిల్లీలో టమాటాలు, నెల్లూరులో నిమ్మకాయలు అమ్ముతాను. మీకు ఇంకో విషయం తెలుసా? బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, వెంకటేష్ వీళ్ళందరికీ నేనంటే భయం. బాలకృష్ణతో లెజెండ్, నాగార్జునతో అన్నమయ్య, ఎన్టీఆర్తో జనతా క్యారేజ్. ఈ సినిమాలన్నీ తీసింది ఎవరు అనుకుంటున్నారు? నేనే. మొన్న రిలీజ్ అయిన బాహుబలిలో నన్నే హీరోయిన్గా పెట్టి సినిమా తీద్దాం అనుకున్నారు రాజమౌళి. కానీ నా అందానికి సరిపోయే హీరో ఎవరు భారతదేశంలో దొరకక, పోనీలే పాపమాన అనుష్కని హీరోయిన్గా చేశాం. ఈ డ్రెస్ హే సైలెంట్, నో అల్లరి. ఎక్కువ అరిస్తే జైల్లో తోస్తా. ఈ డ్రెస్ చూసి నేను ఏదో అల్లాడప్పదని అనుకుంటున్నారా? 7 14 లోకాలను నన్ను మించిన మొనగెత్తలేదు. ఎవరైనా సరే నేను కనపడితే చాలు లేచి నిలబడి వంగి వంగి సలాం చేయాల్సింది. ఏమనుకుంటున్నాను నేనంటే? హే సైలెంట్, నో అల్లరి. అవతల నాకు అర్జెంటుగా పని ఉంది. ఏ డ్రైవర్ ఆంజనేయులు వెంటనే ఆటో సిద్ధం చేయి, అర్జెంటుగా ఢిల్లీ పోవాలి. ఏ సైలెంట్, నో అల్లరి. చెయ్యొద్దు ఎవరు కిరికిరి. మళ్ళీ వస్తా ఇంకోసారి. జై కొట్టు నాకు మరీ తెచ్చిస్తా తలాక పానీపూరి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.